అక్షరాల తెర ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాళ అక్షరాల తెర మనం 147వ ఎపిసోడ్లో ఉన్నాం. 146 ఎపిసోడ్లు కవిత్వం, సినిమాలో వాటికి సంబంధించినంత అనేక అంశాలు మనం మాట్లాడుతూ వచ్చాం, పలువురితో మాట్లాడిస్తూ వచ్చాం. దాదాపు ఒక 170 మంది తెలుగు కవులు టోరీ ద్వారా తమ స్వీయ గొంతులతో తమ కవితల్ని వినిపించారు. అదంతా ఇవాళ ఒక పెద్ద ఆర్కైవ్ లాగా టోరీ అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహిత్య కార్యక్రమం లాగా ఇవాళ అక్షరాల తెర ఉండిపోవడం నాకు సంతోషంగా ఉంది. బహుశా శ్రోతలందరూ కూడా సంతోషపడతాను అనుకుంటాను. కవులకి, రచయితలకి, అట్లాగే అందరు కళాకారులందరికీ కూడా రేపు జరగబోతున్నటువంటి రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అట్లాగే ఈరోజు సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే గారి జయంతి సందర్భంగా కూడా సత్యజిత్ రేని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆయన తీసినటువంటి పతేరు పంచాలి, అపూర్ సంసార్, అపరాజితో, చారులత, ఇట్లా ఒక దాదాపు ఒక 20-30 సినిమాలు ఆయన ఒక ప్రపంచానికి తెలుగు, ముఖ్యంగా భారతీయ సినిమాకు సంబంధించినట్టు ఒక సంతకం లాగా ఉన్నటువంటి సత్యజిత్ రేకి ఇవాళ మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో భాగంగా 2 సెగ్మెంట్లు మనం నిర్వహించుకోబోతున్నాం. ఒక సెగ్మెంట్లో ఈ వారం కవితలు, రెండవ సెగ్మెంట్లో ఇవాళ నుంచి ఒక కొత్త కార్యక్రమాన్ని మనం, కొత్త సెగ్మెంట్ని మనం అక్షరాల తెరలో ప్రారంభం చేసుకుంటాం. దానిలో భాగంగా కరచాలనం అనేటువంటి రెండవ సెగ్మెంట్లో ఒక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ఒక ప్రముఖ కవి లేదా ఒక ప్రముఖ సినీ దర్శకుడితో వారం ఇంటర్వ్యూ, ముఖాముఖి నిర్వహించుకునే సెగ్మెంట్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వారం కరచాలనంలో మొట్టమొదటిసారిగా అక్షరాల తెరలో ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్న వారు ప్రముఖ కవి దర్శకుడు శ్రీనివాసాచార్య గారు. వారి గురించి మళ్ళీ నేను చెప్తాను మీకు పరిచయం. నేను బహుశా సాహిత్య ప్రపంచానికి ఇవాళ తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ దర్శకుడు గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కవిగా, వక్తగా, ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేసిన వారు, అద్భుతమైనటువంటి కవితలు రాస్తున్నారు, ఇంగ్లీష్లో కవితలు రాస్తారు, ట్రాన్స్లేషన్ చేస్తారు. దేశంలో విస్తృతంగా పర్యటించినటువంటి అనుభవం ఆయనకు ఉంది. ఆయనతో మనం ఇంకాసేపట్లో ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేద్దాం దర్శకుడు గారితో. కరచాలనం ఇప్పుడు దర్శకుడు గారితో మాట్లాడదాం. దర్శకుడు గారు హలో అండి. నమస్తే సార్. నమస్తే, బాగున్నారా సార్? దర్శకుడు గారు బాగున్నాను. ఆనంద్ గారు నమస్తే. నమస్తే అండి. అక్షరాల తెర కార్యక్రమానికి మీకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేసుకుంటాను. ఇవాళ కరచాలనం సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం కలిగించినందుకు, మీరు మీ సమయాన్ని తీసుకొని మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ టు టోరీ డైరీ. చాలా సంతోషం అండి సార్. ఇవాళ మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం కవిత్వాన్ని గురించి, మీ కవితా ప్రయాణాన్ని గురించి, ఇవాళ వస్తున్న కవిత్వాన్ని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాన్ని ఎన్నో మాటగా స్పష్టంగా చెప్తారని ఆశిస్తాను. నిజానికి మీరు కవిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రీశ్రీ గారు ఒక మాట అన్నాడు, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్నారు. అవును, మీ దాహం తీరిందండి? ఇది శ్రీశ్రీ చెప్పినట్టుగానే తీరని దాహం అన్నాడు ఆయన. అది బహుశా కవిత్వాన్ని ప్రేమించే నాకని కాదు ఆనంద్ గారు, ఎవరికైనా అది ఒక తీరని దాహంగానే ఉంటుంది. అది ఎంత మనం తీసుకున్నప్పటికి కూడా, ఎంత స్వీకరించినప్పటికి కూడా ఇంకా స్వీకరించాలి అనుకునేటువంటి ఒక పరమ ఉత్కృష్టమైనటువంటి ద్రావకం కవిత్వం. అందుకే ఎప్పటికప్పుడు తృప్తి పడుతున్నప్పటికి కూడా ఇంకా తీరని దాహంగానే ఉంది ఆనంద్ గారు. నిజమండి. కవి, కళాకారుడు ఎప్పుడైనా కూడా ఎంత దాహంగా ఉంటే అంత గొప్ప కవిత్వం, అంత గొప్ప కళారూపం వస్తుందని కూడా ఇప్పటికే ప్రూవ్ అయింది. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ను చూస్తే వాడు దాకా కూడా అనేక మంది కవులు, రచయితలు అద్భుతమైనటువంటి సూచన చేశారు. ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు, కవిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా వినిపించే 2 మాటలు ఎప్పుడు మనకు వినిపిస్తాయండి. వస్తువు, శిల్పం అని. ఈ శిల్పము, వస్తువు మధ్యనటువంటి తేడాని
మీరు ఎట్లా చూస్తారు? ఏది ప్రధానం అనుకుంటారు? ఏది మనం అసలు ఎట్లా వాటి సమన్వయాన్ని ఎట్లా మీరు ఎట్లా సాధించారు? మీరు ఎట్లా చూస్తున్నారు కవిత్వంలో ఇవి రెండింటిని ఎట్లా అబ్జర్వ్ చేస్తారు? మీరన్నట్టు కవిత్వానికి రెండు ప్రధానమైన మూలకాలు, ఒకటి వస్తువు, రెండవది రూపం. అయితే ఏ వస్తువుకైనా ఒక రూపం కావాలి. రూపరహితమైనటువంటి వస్తువు మనకు కవిత్వంలో ఉండదు. అయితే వస్తువు విషయంలో కవులు వేరు వస్తువుల్ని కవిత్వంగా తీసుకున్నారు. నేను కూడా అనేక వస్తువుల్ని కవిత్వంగా తీసుకొని కవిత్వం రాస్తూ వచ్చాను. అయితే వీటన్నిటికీ నేను ఒకే రకమైన రూపాన్ని ఇచ్చానా అంటే ఇవ్వలేదు. అంటే ఒకే రకమైన వాక్య నిర్మాణం ఉందా, ఒకే రకమైన పాదాల, ఒకే రకమైన శబ్దాల, ఒకే రకమైన అలంకారాల, ఒకే రకమైన పదచిత్రాల అంటే కాదు. వేరువేరు పదచిత్రాలు, వేరువేరు అలంకారాలు, వేరువేరు పద సమూహాలను తీసుకున్నాను. అంటే ఆయా సందర్భాన్ని బట్టి నేను ఎంచుకున్న వస్తువును చెప్పడానికి ఏ రకమైన చట్రం అవసరమవుతుంది, ఏ రకమైనటువంటి రూపం అవసరమవుతుందో అప్పటికప్పుడు నిర్ణయించుకొని, ఇదైతే ఈ రకంగా ఉంటే సరిపోతుంది, ఈ రకంగా ఉంటే నేను చెప్పదలుచుకున్నటువంటి ఏదైతే విషయం ఉందో అది పాఠకుడికి, శ్రోతకు ఈజీగా సులభంగా అందుతుంది అని అనుకుంటాను. లేదు ఈ రకమైన రూపం లోపల నేను చెబితే కవిత్వం పలుకుతుందని. ఎందుకంటే ప్రధానంగా కవిత్వం రాసే కవినైనప్పుడు నేను రాసేది ఖచ్చితంగా కవిత్వ ధర్మాన్ని కలిగి ఉండాలి, కేవలం కాకుండా. అందుకనే వస్తువు రూపం కలిపేందుకు మాట్లాడుతున్నాం అంటే కేవలం వస్తువును అనేక రూపాల్లో చెప్పొచ్చు. అంటే కవిత్వంగా చెప్పొచ్చు, కథగా చెప్పొచ్చు, నవలగా చెప్పొచ్చు, వ్యాసంగా చెప్పొచ్చు. ఒకసారి నేను కవిత్వంగా చెప్పాలి అని నిర్ణయించుకున్న తర్వాత నేను చెప్పే దాంట్లో ఖచ్చితంగా కవిత్వ ధర్మం ఉండాలి, పోయిటిక్ ఎలిమెంట్ ఉండాలి. దానికోసం ఏ రూపం అంటే ఏ శబ్దము కవిత్వాన్ని పలికిస్తుంది, ఏ అలంకారం కవిత్వాన్ని పలికిస్తుంది, ఈ పలికించే క్రమంలో నేను వ్యక్తపరచుకున్న వస్తువు కూడా వ్యక్తం అవుతుందా లేదా అనేది చింతన నేనే కాకుండా దాదాపు కవిత్వంలో ఉన్నటువంటి ప్రతి కవి దీన్ని ఆలోచిస్తాడు. ఆలోచించే రీతిలో, ఇంటెన్సిటీలో తేడా ఉండొచ్చు. ఈ రెండు వస్తువు రూపం యొక్క సమన్వయం విషయంలో ఒక్కొక్క కవి తీసుకునే శ్రద్ధలో కూడా తేడా ఉండొచ్చు. కానీ తీసుకుంటాడు అనేది ఒక వాస్తవం. అట్లా వివిధ కవులు, ప్రపంచవ్యాప్తంగా వివిధ కవులు వివిధ వస్తువుల కోసం వివిధ రూపాలను ఎంచుకోవడం వల్లనే నేను అనుకోవచ్చు కవి తీరని దాహంగా ఉంది. ఇన్ని రకాలైన వైవిధ్యపూరితమైన కవిత్వం ఉంది. ఇప్పటికీ కవిత్వం అంటే అందరికి ఆసక్తి ఉండడానికి కారణము మోనోటనీ లేకపోవడం. అంటే వస్తువులు భిన్నంగా ఉండడమే కాకుండా రూపాలు కూడా భిన్నంగా ఉండడం వల్లనే దానికి యాంత్రికత రాలేదు, మోనోటనీ రాలేదు. ఎప్పటికప్పుడు కవులు నిత్య నూతనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక నా విషయానికి వస్తే నేను ఈ కవిత్వ ధర్మాన్ని పాటించడం కోసం మొదటి ధ్యాస పెడతాను. అంటే ఒక కవిత రాసేటప్పుడు అది దాంట్లో కవిత్వ ధర్మం ఉండి తీరాలి అనేది నా ప్రాథమికమైన సూత్రం. రెండవది ఆనంద్ గారు, ఏ వస్తువునైతే తీసుకుంటానో ఆ వస్తువును ఉన్నతీకరించేటువంటి రూపం కోసం వెతుక్కుంటాను. దాన్ని ఎలివేట్ చేయగలగాలి, స్పష్టం చేయగలగాలి. అంటే నా వస్తువును నేను ఎంచుకునే రూపం మరుగున పరచొద్దు, దాన్ని తొక్కేయకూడదు, దాన్ని ఇంకా పైకి లేపి స్ఫుటంగా చూపించాలి. మనం ఒక్కోసారి పిల్లవాడిని ఎత్తుకుంటాం, శిశువును ఎత్తుకొని ఒక్కోసారి ఇట్లా రెండు చేతులతో పైకెత్తి చూస్తాం. అంటే అట్లా పైకెత్తినప్పుడు శిశువుని ఇంకా కళ్ళతో స్పష్టంగా చూస్తామని. అట్లా పైకెత్తే విధానం ఏదైతుందో ఆ రకమైన శిల్పం కోసం, రూపం కోసం నేను చూస్తాను. అయితే రూపం కోసమని వస్తువును మరుగునపరచటము, వస్తువును అస్పష్టపరచడం నా పద్ధతి కాదు. కారణం ఏంటంటే నాకు తెలిసిన నాకు వచ్చిన ఆలోచనల్ని నలుగురికి చెప్పడం కోసమే నేను కవిత్వాన్ని ఎంచుకున్నాను గనక ఆ చెప్పే క్రమానికి తెరవేసేది గాని, ఆ చెప్పే క్రమాన్ని అడ్డుకునేది గాని ఏదైనా రూపం ఉంటే దాన్ని నేను త్యజిస్తాను, ఆ రూపాన్ని ఎంచుకోను. ముఖ్యంగా సరళమైన రూపం నాకు ఇష్టం. అంటే ఎక్కడ సరళత ఉండి నా మాటలు పారదర్శకంగా ఉండి నా మాటలు అతి తేలిగ్గా అవతల వాళ్ళకి ప్రసారం అవ్వడం అనేది. అయితే కంపల్సరీ కండిషన్ ఏంటంటే తప్పనిసరిగా ఒక కవిత్వ ధర్మం,
ఒక పొయిటిక్ ఎలిమెంట్ ఉండి తీరాలనేది. అందుకే వస్తువు రూపం యొక్క సమన్వయం అనేది ఏ కవితకు ఆ కవిత విషయంలోనే ప్రతి కవి ఆలోచించుకోవాల్సిందే తప్ప ఒకసారి నిర్ధారించుకుంటే జీవితం అంతా అతను వస్తు రూపాల సమన్వయం ఆటోమేటిక్ గా అది వస్తుందనడానికి లేదు. ఎప్పటికప్పుడు నిత్య ప్రయత్నం జరగాల్సిందే. ఆనంద్ గారు చెప్పారండి. కవిత్వ ధర్మాన్ని గురించినటువంటి ఒక మౌలికమైన అంశాన్ని మీరు చెప్పారు. ఆ కవిత్వ ధర్మానికి వచ్చినప్పుడు ఇవాళ వస్తున్నటువంటి కవిత్వాన్ని నేను అంటే ఏ కవుల పేర్లు కాదు కానీ ఇవాళ వస్తున్న అత్యధిక కవితల్లో ఒక ప్రొజాయిక్నెస్ కూడా కనిపిస్తుంది. మీరన్న సరళతకి ఈ సరళత అనే మాట మా వాడారు. ఆ సరళతకి ఇవాళ కనిపిస్తున్నటువంటి ప్రొజాయిక్ కవిత్వం ఏదైతే కవిత్వం ఉందో ఈ రెండింటి మధ్యని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఈ ప్రొజాయిక్నెస్ పోవాలంటే కవులు ఏం చేయాలి? అసలు ఎట్లా ఈ ప్రొజాయిక్ కూడా కవిత్వం దబాయించడం కరెక్టేనంటారా? లేదు, యాక్చువల్ గా ఏంటంటే కవిత్వం మీద ప్రేమతోనే ఎవరైనా కవిత్వం రాస్తారండి. అయితే ఆ ఒక్క ప్రేమ మాత్రమే సరిపోదు. ఆ ఒక్క ప్రేమతో పాటు సాధన కావాలి. నేను దీనికి ఒక మామూలు ఉదాహరణ చెప్తానండి. మీరు ఎవరినైనా మీరు భోజనానికి రండి అని, భోజనం చేయడానికి రండి అని మీరు ఇంటికి ఆహ్వానించిన తర్వాత మీరు ఇంటికి వచ్చాక ఒక కాఫీ ఇచ్చి పంపించారనుకోండి, మీరు పిలిచింది భోజనానికి, మీరు ఇస్తున్నది కాఫీ. అది ఎంత నిరాశకు గురి చేస్తుంది అవతల వాడిని. మీరు పిలవడం భోజనం. అట్లాగే మీరు కవిత్వము అని ఒక పాఠకున్నో శ్రోతనో ఆహ్వానిస్తున్నప్పుడు మీరు కవిత్వాన్ని అందించాలి. మీరు కవిత్వాన్ని రాకుండా వచనాన్ని, కేవలం శుద్ధ వచనాన్ని అందిస్తున్నారంటే మీరు ఆ పాఠకుడికి ఒక ఆశాభంగాన్ని ఏర్పరుస్తున్నట్టు, నేను చెప్పిన ఉదాహరణ లాగా. కనుక ఇప్పుడు ఈ వాచ్యతకును కవిత్వానికి మధ్య ఉన్నటువంటి ఒక భేదాన్ని గుర్తెరగాలి. అతను వస్తున్నాడు, అతను మెల్లగా వస్తున్నాడు అనే దాన్ని అతను వస్తున్నాడు మెల్లగా అని కేవలం పదాలని డిస్ప్లేస్ చేయడం వల్ల మాత్రమే కవిత్వం రాదు. అది దానికి ఒక ప్రత్యేకమైన అంటే వచనం కాని ఒక తనంలోకి మీకు పద నిర్మాణాన్ని, వాక్య నిర్మాణాన్ని తీసుకొస్తేనే అది కవిత్వం అవుతూ ఉంటుంది. కేవలం వ్యాసపూర్వకంగా ఉన్న 4 వాక్యాలని తెగొట్టి పాదం కింద పాదం రాస్తే అది వ్యాసమే అవుతుంది కానీ కవిత్వం కాదు. అట్లా ఉండడం వల్ల మీరు పాఠకులకు, శ్రోతలకు మీరు అనుకున్న కవిత్వాన్ని అందజేయలేరు. కనుక ఇప్పుడు సరళత అని నేను అనేది ఏంటంటే కవిత్వ ధర్మాన్ని నింపుకున్న సరళత. అది కవిత్వం అని చెప్పి తీరాలి. అంటే కవిత్వం అంటే ఏంటంటే ఒక వ్యక్తంతో పాటు ఒక అవ్యక్తతను ఎంతో కొంత సంతరించుకునేదే కవిత్వం. నిజానికి మామూలు వచనంలో వ్యక్తత ఉంటుంది, 100కి 100 పాళ్ళు వ్యక్తత ఉంటుంది. కానీ కవిత్వంలో ఎంత వ్యక్తత ఉన్నా కూడా ఎంతో కొంత అవ్యక్తతను కూడా దాంట్లో మనం చేర్చగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే అది కవిత్వం అవుతుంది. ఉదాహరణకు మనం బిగినింగ్ లో అనుకున్నాం కవిత్వం ఒక తీరని దాహం అని. ఇప్పుడు తీరని దాహం అంటే దప్పిక తీరట్లేదు అనేది వ్యక్తంగా అర్థమవుతున్నది. కానీ దానికి అవ్యక్తంగా ఉన్నది ఏంటంటే ఆ దాహం ఎట్లాంటిది అనే ఆలోచన గురించి అది జ్ఞాన దాహం అవుతుంది, ఆలోచనల దాహం అవుతుంది, అనుభూతుల దాహం అవుతుంది, దర్శన దాహం అవుతుంది. అట్లా అంటే అది అంత అవ్యక్తత దాంట్లో దాన్ని కూర్చాడు కవి. కనుక అట్లా కాకుండా అవ్యక్తతే లేదు, పూర్తి వ్యక్తత ఉండి నిర్మాణంలో కూడా అది వచన ధర్మాలనే పోలి ఉంటే అది దాన్ని సరళత అని అంటామేమో కానీ దాన్ని కవిత్వం అనలేము. దాని వల్ల నేను అనుకోవడం ఏంటంటే రాసేవాళ్ళు కవిత్వానికి దగ్గర కాలేరు, చదివే వాళ్ళు కవిత్వానికి దగ్గర కాలేరు. అది కవిత్వ ధర్మం కాదనుకుంటాను. అట్లాంటి వాళ్ళు తొలి దశలో అది బహుశా నేను అనుకోవడం తొలి దశలోపట దాదాపు ప్రసిద్ధులైన కవులు కూడా ఇదే కొంత వాచ్యతతోనే మొదలుపెట్టి ఉంటారు నాతో సహా. కానీ క్రమంగా మనం కవిత్వాన్ని అర్థం చేసుకుంటున్న క్రమంలో, కవిత్వ ప్రయాణం చేస్తున్న క్రమం లోపట కవిత్వ ధర్మాన్ని నేర్చుకోవడం, ఆ నేర్చుకుని దాన్ని సాధన చేయడం, తర్వాత దీనిలో కవిత్వం ఉంది అని తనకు తాను నిశ్చయపూర్వకంగా తేల్చుకున్నాకనే వాక్య ప్రకటన చేయడం, నలుగురికి వినిపించడం అనేటువంటి ధర్మాన్ని పాటించినట్టయితే నేను అనుకోవడం ఈ రకంగా వాచ్యంగా వచ్చే కవిత్వం చాలా తగ్గే అవకాశం ఉంది. ఆనంద్ గారు బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే సరళతకి కవిత్వానికి మధ్య ఉన్నటువంటి తేడా, సాంద్రతకి ఉన్నటువంటి తేడాని మీరు చాలా స్పష్టంగా ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్పారు.
అట్లాగే ఇప్పుడు మనము ఇంకొక విషయం అండి, మనం ఇందాక వచనం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు కవిత్వము వచనంలో మనకి కథ ఉంది, నవల ఉంది, వ్యాసం ఉంది, కవిత్వంలో కవిత్వం ఉంది. ఇవి రెండింటి మధ్య అసలు ఎట్లా ప్రభావవంతంగా ప్రజల మీద, శ్రోతల మీద లేదా పాఠకుల మీద ఏది ఎక్కువ ప్రభావం చూపించగలుగుతుంది, ఏది ఎక్కువ? ఎందుకంటే కవిత్వాన్ని చాలా గ్లామరైజ్ గా చూస్తారని, వచనాన్ని అంత సీరియస్ గా చూడరని ఒక మాట ఉంది. అట్లా ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా ప్రోజ్ రాసే ప్రయత్నం చేశారా? వచనం అంటే కథలు కానీ వ్యాసాలు కానీ రాశారా? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రాయడంలో ఉన్న తేడా ఏంటి, రాయడంలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అయితే సాధారణంగా కవిత్వము అనేది ఒక ఉద్వేగంతో కూడుకున్నది. అంటే ఉద్వేగం అనేది కవిత్వం లోపల సాధారణంగా ఉండేటువంటి ఒక ప్రాథమికమైన ధర్మం కూడా. అది ఉద్వేగం అంటే కేవలం ఒక ఆగ్రహానికి సంబంధించిన ఉద్వేగం కాకుండా సంతోషానికి తగిన ఉద్వేగం, విచారానికి తగిన ఉద్వేగము, ఆశ్చర్యానికి తగిన ఉద్వేగం, ఈ రకమైన ఉద్వేగ ప్రకటన కవిత్వం అనేది. కనుక మనుషులు సాధారణంగా ప్రాథమికంగానే ఉద్వేగ జీవులు మనుషులు. కనుక ఉద్వేగం మనిషిని ఆకర్షించినంతగా వేరే ఆకర్షించదు. కనుక కవిత్వం అనేది వెనువెంటనే ప్రసారమై వెనువెంటనే మనుషుల్ని ఆకర్షిస్తుంది. కాబట్టి దానికి ఎప్పటికీ ఇప్పుడే కాదు, అది తొలినాళ్ల నుంచి ఈ రోజు వరకు కూడా దాని పట్ల కొత్త గ్లామర్ ఉన్నమాట నిజం. అయితే అది వచనానికి సబ్స్టిట్యూట్ కాదు. వచనం తన పని తాను చేసుకునే అవకాశం, తనదైన ఒక ప్రత్యేక ధర్మం దానికుంది. జీవితాన్ని వికాసమైన క్యాన్వాస్ మీద పాత్రలతోని దృశ్య రూపకంగా అనేక అంశాలని ముడుచుకొని అది చెప్పగలిగే ఒక అవకాశం మాకు వచనంలో కనబడుతుంది, కథలో కనబడుతుంది, నవలలో కనబడుతుంది, వ్యాసంలో కనబడుతుంది. అంటే విస్తృతి ఒకటి ఉంటే విపులీకరణ ఉంటుంది. అంటే విడమర్చి చెప్పేటువంటి అవకాశం కూడా మీకు వచనంలో ఉంటూ ఉంటుంది. అయితే రెండింటి ప్రయోజనం ఉంది. కవిత్వం యొక్క ప్రయోజనం ఎంతైతే ఉందో అట్లాగే మీకు వచనం యొక్క ప్రయోజనం కూడా ఉంది. అంటే మానవ సారం ఒక తరం నుంచి మరో తరాన్ని అందటం కోసమని కవిత్వం ఎట్లయితే ఉపయోగపడుతుందో వచనం కూడా అంతే ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక రంగా చెప్పాలంటే కవిత్వానికి సంబంధించిన పాఠకులు కొన్ని అదనమైనటువంటి సామర్థ్యాలు అవసరం అవుతుంది. కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కళా సామర్థ్యం కానీ కవిత్వ సామర్థ్యం మీద అవగాహన ఉండి తీరాలి. అదే వచనానికి వస్తే పాఠకుడికి అంత సామర్థ్యం అవసరం లేదు. అంటే కవిత్వ సామర్థ్యం కానీ లేక ఈ శబ్ద జ్ఞానం గాని అంత విస్తారంగా లేకపోయినప్పటికీ కూడా వచనంలోకి వెళ్ళి అతను హాయిగా చదువుకోగలుగుతాడు. అయితే మనిషికి అన్ని అవసరాలు తీర్చడం కోసమని కవిత్వం ఎట్లయితే ఉపయోగపడిందో నా దృష్టిలో అట్లాగే మీకు వచనం కూడా అంతే ఉపయోగపడింది. నేను ఉదాహరణగా 7 తరాలు చెప్తాను. 7 తరాలు అనేటువంటిది ఏదైతే ఉందో నవల, అది కొన్ని దశాబ్దాల పాటు వివిధ ఖండాల్లో ఉన్నటువంటి మనుషులు, రూట్స్ అని నేను చెప్తున్నాను. రూట్స్ అనే నవలను మనం అది అసలు ఖండాలతో సంబంధం లేకుండా అన్ని ఖండాల్లో అన్ని భాషల్లోకి అనువాదమే. దాన్ని ఎందుకు చదువుకున్నారు అంటే దాంట్లో మానవ సారం ఉందనుకొని అది చదువుకున్నారు. అట్లాగే షేక్స్పియర్ ఎక్కడ పుట్టిన వాడైనప్పటికీ కూడా, ఎక్కడో యూరోప్ లో పుట్టిన వాడైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా షేక్స్పియర్ కవిత్వాన్ని చదువుకున్నారు, షేక్స్పియర్ నాటకాలని చదువుకున్నారు. అంటే ఏంటి, ఈ రూపం ఏదైనా సరే వచనము కవిత్వం రెండు కూడా మానవ అవసరాలైనవి. అయితే ఒక్కొక్క వ్యక్తి తనకున్న సామర్థ్యానికి అనుగుణ్యంగా దాన్ని ఎంచుకున్నారు. మనుషుల సమూహాలు తమకు అవసరాల గుణ్యంగా వాటిని ఆశ్రయించారు. కవిత్వం అవసరమైతే కవిత్వం ఆశ్రయించారు, అవసరమైతే కథను ఆశ్రయించారు. అయితే నా వరకు వచ్చినట్టయితే అసలు నేను ప్రాథమికంగా అంటే నా మొదట అచ్చైన రచన ఏదైతే ఉందో అది ప్రోజే. అది నేను ఒక స్కెచ్ రాశాను, వెలుగు రేఖలు అని. ఆ స్కెచ్ నా 16 ఏళ్ల వయసులో యోజన అనే ఒక పత్రిక ఇప్పటికీ వస్తున్నది, యోజన అని. ఆ యోజన అనే పత్రికలో అది అచ్చయింది. అదొక స్కెచ్ వచనం. నా మొదట అచ్చైన వచన రచన అయినప్పటికి కూడా నేను కథల్ని నవలల్ని ఎప్పుడూ రాయలేకపోయాను. ఇప్పటికీ నాకు అనిపిస్తుంది వాటిని రాసే కళా సామర్థ్యం నాకు లేదని. నాకు కవిత్వం రాయడం మీద శ్రద్ధ మాత్రమే కాకుండా కొంత ఒడుపును సాధించుకున్నాననే నమ్మకం నాకు ఉంటది. కానీ కథ అపురూపమైంది, నవల అపురూపమైంది.
నేను వాటికి గొప్ప పాఠకుణ్ణి, కానీ వాటిని రాయలేకపోయాను అనేది కూడా నాలో ఒకటి ఉంది. అయితే సార్ ఇక్కడ సారీ టు ఇంటర్వ్యూ, కానీ మీరు అంటున్నారు మీ కథ రాయలేకపోయాను, నవల రాయలేకపోయాను అంటున్నారు. కానీ మీరు రాసినటువంటి కవిత్వ దర్శనం ఫాలో అవుతుంటే మాత్రం ఒక మంచి ప్రోజ్ రాయగలిగినటువంటి శక్తి మీలో ఉంది. మంచి ప్రోజ్ ని మీరు కమ్యూనికేట్ చేయగలిగినాం. ఎందుకంటే విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో కవిత్వం ఎంతగా సాంద్రంగా పనిచేస్తుందో ప్రోజ్ కూడా అంతే సరళంగా సాంద్రంగా మనుషులను పట్టుకుంటుంది. మీకు కవిత్వ దర్శనం కూడా మీ కవిత్వం అంత ప్రతిభావంతంగా పాఠకుని చేరిందని నేను అనుకుంటున్నాను ఒక పాఠకునిగా. కాబట్టి మీరు ప్రోజ్ పట్ల అంటే శ్రద్ధ పెట్టి శ్రమ చేయలేదేమో అన్న నా అభిప్రాయం. మీరేమంటారు? నిజమై ఉండొచ్చు దాంట్లో, ఎందుకంటే వచనం చాలా ఇష్టము. అయితే నేను విమర్శలోకి వచ్చాను. కథ నవల రాయకపోయినప్పటికీ కూడా నేను విమర్శలోకి వచ్చిన తర్వాత ఒక వాక్యాన్ని రాయటం, అంటే నిజానికి కవిత్వంలో పాటు ఒక పంక్తిని రాయటం ఎంత కళాత్మకమైందో, నిజానికి వచనంలో ఒక వాక్యం రాయడం కూడా అంతే కళాత్మకమైందని నేను అర్థం చేసుకున్నాను. అందుకే నాకు కళా తృప్తి విషయానికి వస్తే, ఒక ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్, కళా తృప్తి కోసం వస్తే, నేను ఒక కవిత రాసినప్పుడు ఎంతైతే తృప్తిని పొందుతానో ఒక విమర్శ వ్యాసాన్ని రాసినప్పుడు కూడా నేను అంతే తృప్తిని పొందుతాను. దాంట్లో సాధన చేశాను విమర్శలో. అయితే మీరు అన్నట్టు కథ నవల విషయంలో నేను సాధన చేసి ఉండాల్సింది, చేయలేకపోవడం వల్లనే నేను వాటిని రాయలేదేమో అనిపిస్తున్నాను. మీరు అంతే, ఎందుకంటే మీరు అలెక్చువల్లీ రూట్స్ గురించి ప్రస్తావించారు. అంటే మీరు ప్రోజ్ ని, కథల్ని, నవలని కూడా కవిత్వం లాగా విస్తృతంగా చదివారన్న విషయం అర్థమవుతున్నది. అంత విస్తృతంగా చదివినప్పుడు కూడా మీరు ఒక కవిత్వాన్ని ప్రాథమికమైన వ్యక్తీకరణగా, ఒక యువర్ ప్రైమరీ ఎక్స్ప్రెషన్ గా పోయట్రీని ఎంచుకున్న ఫలితంగానే ఇవాళ మీరు కవిగా ఇంత దూరం ప్రయాణం చేశారు. 4-5 దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. ఇవాళ మీకంటూ ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందారు. కాబట్టి ప్రోజ్ పోయిటరీ మీ యువర్ ఎక్స్ప్రెషన్ అనమాట. అది అనుకుంటే ప్రోజ్ చేయలేకపోవడం బాధపడడం కాదు, కానీ మీ కవిత దర్శనం బహుశా మీ ప్రోజ్ ని అది బ్యాలెన్స్ చేస్తుందేమని నేను అనుకుంటాను. ఇక్కడ నేను ఇంకొక ప్రశ్న అండి, ఇప్పుడు దీనికి కొనసాగి మాట చెప్తాను ఆనంద్ గారు. ఏంటంటే నేను 80లో గనక విస్తారంగా ప్రోజ్ చదవకపోయి ఉన్నట్టయితే, అంటే అది కాళీపట్నం రామారావు కావచ్చు, లేకపోతే కేశవరెడ్డి కావచ్చు, లేకపోతే మనకు ఇంకా అదే అప్పారావు గారు కావచ్చు, కన్యాశుల్కం దగ్గర నుంచి, లేకపోతే కొడవరెడ్డి కుటుంబరావు కావచ్చు, చాసో కావచ్చు, వీళ్ళందరి నవలల్ని, కథల్ని, నాటకాల్ని నేను విస్తారంగా 80లో చదివాను. నేను ఇవన్నీ చదవకపోతే నేను అనుకోవడము, నా కవిత్వం అనేది నేను ఇప్పుడు ఎంతైతే తృప్తి పడుతున్నానో అంత తృప్తిగా నేను రాసి ఉండేవాడిని కాదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కవులు కానీ ఎవరు కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ రంగం లోపల ఎంతో కొంత సారాంశాన్ని పొందాలంటే మిగతా రంగాలతోని సంపర్కం ఉండాలి, వేరు కంపార్ట్మెంట్స్ కాదు అనేది నా అభిప్రాయం. చాలా బాగా చెప్పండి. నా తర్వాత ప్రశ్న కూడా అదేనండి. ఎందుకంటే ఒక కవి కవిత్వ పరిధిలోనే ఉంటాను, కథకుడు పరిధిలోనే ఉంటాను, నవలకారుడు కేవలం నవలని రాస్తాను అనేటువంటి ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుని అందులో ఉండి రాస్తాను అనే వరకు ఓకేనండి. మీరు ఇందాక చెప్పినట్టుగా ఆసక్తి మేరకి, అభిరుచి మేరకి ఏదో ఒక రూపాన్ని తీసుకుని రాసుకోవడం వరకు ఓకే. కానీ చదవడానికి, అధ్యయనం చేయడం విషయంలో కూడా కవిత్వం మీద అవుతాడు, కథకుడు కథలు ఏదవుతాడు, నవలకారుడు ఏదవుతాడు. ఈ కంపార్ట్మెంటలైజేషన్ ఏదైతుందో, ఈ కంపార్ట్మెంటలైజేషన్ బహుశా ఒక కవి విస్తృతికి, రైటర్ విస్తృతి చెందడానికి అభ్యంతరం అవుతుందేమో, ఆటంకం అవుతుందేమో అని అనుకుంటారు. మీరు అదే అనుకుంటారు? ఖచ్చితంగానండి. అసలు ఒకటేందంటే ఒక అసమగ్రతకు, ఒక అపరిపక్వతకు దారితీస్తుందని నేను అనుకుంటాను. ఒక పరిమితిగా మారుతుంది. నేను అనుకోవడము, ఒక కళాకారుడికి అదొక పరిమితి. మనం మీరు విస్తారంగా చదవకపోతే విస్తారమైన పాసిబిలిటీస్ తెలియవు, సాధ్యాలు తెలియవు. ఎంతవైతే మీకు బహుళమైన సాధ్యాలు తెలియవో అంత మేరకు మనం పరిమితం అయిపోతాం. దానికి అంటే మన చింతనను విస్తారపరుస్తుంది. నేను ఈ వాక్యం చెప్పదలుచుకున్నాను. మనము వివిధ జనర్స్ లో ఉన్నటువంటి సాహిత్యాన్ని చదవడం ద్వారా మన చింతన విస్తారం అవుతుంది. ఎంత మేరకు చింతన విస్తారం అవుతుందో అంత మేరకు మనం సారవంతమైన రచనలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నేను అతడు అడవిని జయించాడు అది కాదు, రాముడు ఉంటాడు రాజ్యం ఉంటాడని ఒక నవల ఉంది కేశవరెడ్డి గారి. అది ఆంధ్రజ్యోతిలో 1985 ఆ ప్రాంతంలో ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా వస్తే వచ్చే వారం కోసం నేను
ఎదురు చూస్తూ ఉండేవాడిని అండి ప్రతి వారం. అంటే అది నాకేమైంది, అది సాహిత్యం మీద నా ప్రేమను పెంచగలిగింది ఆ రచన. అట్లా మీరు ఇంతకుముందు మీరు అన్నదాంతో నాకు పూర్తి ఏకీభావం ఉంది. మనము విస్తారం కావాలంటే రాయలేకపోవచ్చు, కానీ ఒక వ్యాసాన్ని చదవడం అంత ఉత్సాహంగా కథను చదవడం, నవలను చదవడం, గల్పికను చదవటము, కవిత్వాన్ని చదవడము, నాటకాన్ని చదవడం, ముఖ్యంగా నాటక అధ్యయనం కూడా బాగా తగ్గింది. ముఖ్యంగా ఆనంద్ గారు అందరూ కథలు చదువుతున్నారు, కానీ మనకున్న నాటక రంగం ఎన్నెన్ని గొప్ప నాటకాలు వచ్చినాయి. అసలు మానవ ఊళ్ళల్లో కూడా నాటకాలు వేశారు ఒకప్పుడు, కానీ వాటి అధ్యయనం కూడా సాహిత్యకాలు చేయకపోతే నేను అనుకోవడం ఎంతో మేరకు కొంత మేరకు వాళ్ళు వెనకపడతారేమో అని నా అభిప్రాయం. బాగా చెప్పారండి, థ్యాంక్ యూ అండి. మీరు విస్తారం అనుకుంటున్నప్పుడు ఒక సాహిత్యంలో ఉన్న విస్తృతి గురించే కాకుండా కళారంగ విస్తృతి గురించి మీరేమనుకుంటారు? ఎందుకంటే ఒక కవి అనేవాడు ఒక పెయింటింగ్ చూసినప్పుడు ఇన్స్పైర్ కావచ్చు, ఒక మంచి సినిమా, ఒక పతేర్ పాంచాలి ఇలాంటి, లేదా ఒక దాసి ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా చూసినప్పుడు ఇన్స్పైర్ కావచ్చు, ఒక పికాసోతో, వైకుంఠంతో, ఎవరో ఒక మంచి పెయింటింగ్ చూసినప్పుడు ఏదో ఒక భావన తొణికిసలాడచ్చు, ఒక ఉద్వేగం రావచ్చు. ఇట్లా ఒక బహుముఖీన కళారూపాలు ఉన్నప్పుడు, దీని తగిన నాటకం గురించి అన్నారు, అట్లాగే బహుముఖీన కళారూపాలతో పరిచయం ఉండడం కూడా కవికి అవసరమా? అవసరం ఏంటారా? దాని లాభం ఉంటుంటారు? తప్పకుండా అవసరం ఉందంటారు. అసలు నిజానికి చెప్పాలంటే ఏ కళల మధ్య వైరుధ్యం లేదనేది నా ప్రాథమికమైన అవగాహన అండి. అంటే ఒక పెయింటింగ్ లేదా ఒక సినిమా రంగం, ఒక చిత్ర రంగము, ఏదైనా తీసుకోండి, అవి ఒకదాటికోటి కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ టు ఈచ్ అదరే, కానీ కాంట్రడిక్టరీ కాదు ఒక రకంగా. అవి జీవితాన్ని వ్యక్తీకరించడం కోసం పలు మార్గాలే పలు కళలు కదా. ఒక విషయాన్ని ఒకరు సినిమాగా తీస్తారు, దాన్ని ఇంకొకరు కథగా రాస్తారు, లేదా ఒకరు కథగా రాసింది సినిమాగా తీస్తారు. అయితే దాన్ని ఎన్ని రకాలుగా వ్యక్తీకరించవచ్చో చెప్తున్నాయి కాబట్టి అవి అన్ని ద్వారాల్ని తెరుస్తుంది. మనం గనుక ఒక కళ అనేది ఒక భవంతిలో కూర్చున్నాము మనం అని అనుకుంటే, ఎవరైనా అతనికి ఎన్ని ద్వారాలు తెరిస్తే అన్ని గాలులు లోపలికి వస్తాయి అని గనక అనుకున్నట్టయితే, ఆ ద్వారాలు ఎక్కువ తెరుచుకోవాలంటే ఎక్కువ కళారంగాలతో పరిచయం ఉండాలి. మీకు ఉదాహరణకు బెంగాల్లో మీకు సినిమా రంగానికి సాహిత్య రంగానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం చూసుకోవచ్చు, మలయాళంలో కూడా చూసుకోవచ్చు. మీరైతే సినిమా విషయంలో ఒక 2-3 దశాబ్దాలుగా విపరీతమైన కృషి చేసిన వాళ్ళు. నేను అనుకోవడం అసలు తెలుగు లోపల దాదాపు మీ అంత కృషి చేసిన చాలా అరుదుగా ఉన్నారు నాకు తెలిసి. అట్లాంటి వాళ్ళు మీకు అర్థమైంది అంటే సాహిత్యానికి సినిమాకు అంత దగ్గర సంబంధం అనేది. మీకు క్రితం 2 దశాబ్దాలుగా చూస్తే మీకు తెలుగు లోపల దాదాపు ఆ సంబంధమే కనపడదు మనం. కనుక ఉదాహరణకు సంజీవ్ దేవ్ చిత్రాలు నాకు అతని చిత్రాలతో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత, అతనితో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత, ఆ రంగులతో పరిచయం ఏర్పడ నాకు తెలిసో తెలియక దాని ప్రభావం నా రచన మీద, నా కవిత్వంలో ఉంది అని అనుకుంటున్నాను. కాబట్టి నేను అనుకోవడం ఆ వాతావరణం రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకోటి తక్కువ చూపు కూడా మంచిది కాదు. ఉదాహరణకు ఎవరికైనా ఒక సినిమా కళకు సంబంధించి అభిరుచి ఉందనుకోండి, ఇంకొకరికి కవిత్వం మీద అభిరుచి ఉంది. కవిత్వ అభిరుచి కంటే సినిమా అభిరుచి తక్కువదే అనుకోవడం కాదు, అది తప్పుడు అంచనా నా ఉద్దేశం. అట్లాగే పెయింటింగ్ మీద ఒకరికి ఉంటే ఆ పెయింటర్ ఈజ్ నాట్ ఇన్ఫీరియర్ టు పోయిట్, ఈజ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి ఎల్స్. ఇట్లా ఒక ఏ కళను ఎంచుకున్నా వాళ్ళను గౌరవించే తత్వం, వాళ్ళతో సంపర్కం కలిగి ఉండడం, నిరంతరం చర్చ జరగటం, అంటే వివిధ కళారూపాల మధ్య ఒక చర్చ జరుగుతూ ఉంటే నేను అనుకోవడం ఖచ్చితంగా అవి ఉభయులకు మంచిది, అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని అనుకుంటున్నాను. బాగా చెప్పారండి. అదే మీరు దాకా ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా బెంగాల్, మలయాళం, కేరళ సంబంధించిన విషయాలు చూసుకుంటే ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, ఒక సచ్చిదానందన్ కావచ్చు, కేరళకి వెళ్తే ఇంకో ఎంటి వాసుదేవన్ గారు కావచ్చు, వీళ్ళందరూ బహుముఖీనటువంటి కళారంగాలతో పరిచయమే కాదు, బహుముఖీన కళా సృజన కూడా చేశారు. అవునండి. ఠాగూర్ ఉన్నారు, ఠాగూర్ కథలు రాశాడు, పిల్లల కథలు రాశాడు, నాటకం రాశాడు, కవిత్వం రాశాడు, అద్భుతమైన నోబెల్ ప్రైజ్ అందుకునేంత కవిత్వం రాశాడు. అట్లాగే సత్యజిత్ రేని తీసుకుంటే ఆయన పిల్లల కోసం ఎంత విస్తృతంగా కృషి చేశారండి. ఇట్లా మరి ఇంత బహుముఖీనటువంటి కృషి మన దగ్గర తెలుగులో అంత స్పష్టంగా, అంత ప్రముఖంగా కనిపించట్లేదు. ఏమైందంటారు కారణం? ఎక్కడ మనం మిస్ అయ్యాం? ఆ ట్రాక్ ఎక్కడైనా మిస్ అయ్యావా? నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఒక గీతలో ఒక మాట ఉంటుందండి, భగవద్గీతలో.
అంటే ఉత్తములైన వాళ్ళు, సజ్జనులైన వాళ్ళు ఏ ధర్మాన్ని పాటిస్తారో మిగతా వాళ్ళు కూడా అదే ధర్మాన్ని పాటిస్తారు అనే అర్థంలో ఒకటి ఉంటుంది. అది అంటే ఏంటంటే ఇక్కడ ఎవరైతే రంగాల్లో ప్రముఖులైన వాళ్ళు ఉన్నారో, అంటే వాళ్ళ మాటకు ప్రయోజనం ఉంటుంది, విలువ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఈ విషయాల గురించి బహుశా మాట్లాడి ఉంటే, అంటే అవి అంటే పెద్ద తరం వాళ్ళు ఈ విషయాల గురించి మాట్లాడి ఉంటే తర్వాతి తరం వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దానికి వెళ్ళిపోయే వాళ్ళు. కానీ పెద్ద తరం వాళ్ళు కూడా వాళ్ళు ఎంచుకున్న రంగమే గొప్పదని, అసలు అదే మొత్తాన్ని జీవితంలో ఉన్న అన్ని కళల కంటే అదే గొప్పదని, దాన్ని మించింది మరొకటి లేదనేటువంటి ప్రచారం అక్కడక్కడ చేయడం వల్ల ఏం జరిగిందంటే తర్వాత తరం వాళ్ళకు కూడా ఒక రకమైన ప్రిజుడిస్ వ్యూ ఉంది. అంటే ఇప్పుడు కవిత్వం అన్నిటికీ దివ్య ఔషధం, అంత దాన్ని మించింది లేదు అనేటి ఒక అతిశయోక్తి చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వేరే రంగాల మీద ప్రభావం, వేరే రంగాల పట్ల వేరే వాళ్ళు వెళ్ళరు కదా. కాబట్టి ఎవరైతే ప్రభావితం చేయగలుగుతారో, బాధ్యతాయుతమైన వ్యక్తులున్నారో వాళ్ళు వాళ్ళు ఇట్లాంటి ప్రచారం చేయకపోవడం వల్ల, సమాజానికి ఇట్లాంటి ఒక ఆలోచనలు అందించకపోవడం వల్ల, అంటే అన్ని రంగాలు కూడా చాలా అవసరమైనవి, వాటి మధ్య సంపర్కం ఉందనే ఒక ప్రచారం చేయకపోవడం వల్ల నేను అనుకోవడము కంపార్ట్మెంటలైజ్డ్ అయిపోయాము. ఒకళ్ళ మీద ఒకళ్ళ సరైన సదభిప్రాయం కూడా లేకుండా పుట్టిపోయింది. ఒక పోటీ తత్వం ఏర్పడ్డది, మంచిది కూడా కాదు అది నిజానికి. అది తెలుగులోనైతే ఇంకా మరి ఈ స్థితి చాలా చాలా దురదృష్టకరము. ఇది ఎంత తొందరగా సరిదిద్దబడితే నేను అనుకుంటా సమాజానికి గాని ఆ కళాకారులకు గాని అంత మంచిదని నా అభిప్రాయం. నిజమండి, నిజం, అది నిజమే. 4 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా ఎవరైతే ముందు తరాల వాళ్ళు ఉన్నారో, ముందు తరాల వాళ్ళు బహుశా ఈ ధోరణి, అంటే మీరు అన్నట్టుగా ఇందాక మీరు చెప్తున్నట్టుగా విస్తృతి గురించినటువంటి కళా విస్తృతి గురించి, సాహిత్య విస్తృతి గురించి ప్రచారం చేసి అందరినీ కుర్రవాళ్ళని ప్రోత్సహించినట్టయితే పరిస్థితి ఇక్కడ ఇంకొక ప్రశ్న అండి. నాకు తెలిసి సినిమాకి సంబంధించి నేను కొంచెం మీరు అన్నట్టుగా చూశాను కనుక, సినిమాలో ఫిల్మ్ ట్రైనింగ్ ఉందండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రాధాన్యత ఉంది. అట్లాగే మీరు ఆర్ట్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా, ఫైన్ ఆర్ట్కి సంబంధించి కూడా డిగ్రీలు, కోర్సులు ఇవన్నీ ఉన్నాయండి. మరి అటువంటిప్పుడు సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో శిక్షణా తరగతులు, కవిత్వంలో ట్రైనింగ్ అనేది అవసరం అంటారా? కవిత్వం అనేది ట్రైనింగ్ అవసరమైతే ఎట్లా ఉండాలి? ఒకవేళ ఉండాలనుకుంటే అవసరం లేదంటారా? నిజానికి కూడా ఇప్పుడు శిక్షణ అనేది ఏంటంటే, మౌలికంగా ఎవరికైతే దేని మీదనైతే ప్రేమ ఉంటుందో, మౌలికంగా ఎవరైతే సాధన చేయడానికి సిద్ధపడతారో, ఈ 2 అంశాలు, ఒకటి మౌలికంగా ప్రేమ ఉండటం ఒకటి, రెండవది సాధనకు సిద్ధపడడం ఒకటి. ఈ రెండు మూడవది నేర్చుకోవడానికి సంసిద్ధత. ఈ 3 లక్షణాలు ఎవరైతే ఉంటారో వారికి శిక్షణ పనికి వస్తుంది. శిక్షణ వాళ్లకు సరి అయిన దారిని చూపిస్తుంటుంది. ఈ 3 ఏది లోపించినప్పటికీ కూడా, అంటే మౌలికంగా ప్రేమ లేకపోయినప్పటికీ కూడా, లేక వాళ్లకు దానికి సంబంధించినటువంటి సాధనకు వాళ్ళ సిద్ధం లేకపోవడం వల్ల, లేదా నేను నేర్చుకోదగింది ఏమీ లేదు అనే అభిప్రాయం ఉన్న వాళ్ళకైనా ఈ శిక్షణ ఏది పనికిరాదండి. కనుక ఈ మూడింటిని కనుక మూడు ఉన్న వాళ్ళకు ఏదైనా ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టయితే, ఆ ప్లాట్ఫామ్ కూడా మనుషుల్ని పరిమితం చేసే శిక్షణ కాకుండా మనుషుల్ని విస్తృతి చేసే శిక్షణ కావాలి. ఉదాహరణకు ఇప్పుడు పొయిట్రీలో ఒక ఐడియాలజీ, ఒక భావజాలం ఉంటుందండి. ఆ భావజాలకు సంబంధించిన వాళ్ళే దాన్ని మాత్రమే శిక్షణ ఇస్తాననుకుంటే అదేమవుతుంది, ఆ భావజాలాన్ని వాళ్ళు నేర్పుతారు, కానీ మొత్తం మీద కవిత్వం మీద బహుళమైన ఆసక్తి ఉన్న వ్యక్తిని అది వాళ్ళు శిక్షణ ఇవ్వలేరు. అట్లా ప్లాట్ఫామ్ అంటే బాగా విస్తారమైన ప్లాట్ఫామ్ కనుక, ఒకటి విస్తారమైన భూమిక ఉన్న ప్లాట్ఫామ్ కనుక ఏదైతే ఉండి అట్లా ఉంటే తప్పకుండా అది, ముఖ్యంగా అది నాటక రచనకు అట్లాంటివి బాగా ఉపయోగపడతాయి. నాటక రచనకు, తర్వాత ఈ కథలకు అవన్నీ అయితే అంత విస్తారంగా ఒక సంస్థలు లేకపోయినప్పుడు కూడా అక్కడో ఇక్కడో అప్పుడో ఇప్పుడో కొన్ని వర్క్ షాప్స్ నడుస్తున్నాయి. నేనైతే ఆ వర్క్ షాప్స్ కి వెళ్ళొచ్చినప్పుడు అలా అనిపిస్తుంది, ఒక 100 ఆవిష్కరణ సభలకు వెళ్ళేదానికంటే ఒక్క వర్క్ షాప్ కి వెళ్ళినప్పుడు నేను పొందేటువంటి తృప్తి చాలా గొప్పదని నా అనుభవం చెప్పిందండి. అట్లాగే కొత్త తరానికి
ఎట్లా ట్రైనింగ్ అంటారు, ఎట్లా వాళ్ళకి కొత్త తరానికి కానీ ఇవాళ చదువుతున్న విద్యార్థులకి కవిత్వం పట్ల, సాహిత్యం పట్ల బ్రాడ్ యాంగిల్లో నవల, కథ దానికి సంబంధించి ఈ సాహిత్య సంపర్కం అనేది లేకుండా పోతున్నది కదా, ఆ గ్యాప్ ని ఎట్లా ఫిల్ చేయాలి? ఎందుకంటే అకాడమిక్స్ లో వాళ్ళు భాష చెప్తున్నారు, ఏదో టెక్స్ట్ పుస్తకాలు చెప్తున్నారు తప్ప ఈ సాహిత్య సృజన గురించినటువంటి ఉండట్లేదు కదా, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేద్దామంటారు? ఈ తరం ఎట్లా బాధ్యత తీసుకోవాలి? అంటే నిజానికి ఇది ఇప్పుడు రెండు వ్యవస్థాపరంగా జరగడం, వ్యక్తుల స్థాయిలో జరగటం. వ్యవస్థాపరంగా, ప్రభుత్వ పరంగా, వ్యవస్థ అంటే ప్రభుత్వ పరంగా అసలు ఒక శాస్త్ర విషయాలకు, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆర్ట్స్ కు కూడా అంతే ప్రాధాన్యత. సోషల్ సైన్సెస్ అంటాం మనం. ఈ సోషల్ సైన్సెస్ కూడా అంతే ప్రాధాన్యత ఉంది అని నమ్మడం జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అట్లా కాకుండా సైన్స్, మ్యాథమెటిక్స్ మాత్రమే గొప్ప, మిగతావన్నీ కూడా అవి ప్రధానం కావు అనే విద్యా విధానాలు ఉన్నట్టయితే కళలు వృద్ధి చెందడం చాలా కష్టమైన పని. ఇది నిజానికి మన దేశంలో, వేరే దేశాల్లో అయితే ముఖ్యంగా కొన్ని పాశ్చాత్య దేశాల లోపల సైన్స్, లెక్కలు ఎంత వాళ్ళు ప్రాధాన్యత చూస్తారో అట్లాగే ఆర్ట్స్ కూడా అంతే ప్రాధాన్యతతో చూసేటువంటి దేశాలు, సమాజాలు మనకున్నాయి. కనుక ఇది నిజానికి 30 సంవత్సరాల క్రితం, అంటే మీ తరం, మనము చిన్నప్పుడు స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటే 6 సమానంగా చూసేవాళ్ళం. అంటే తెలుగు ఎంత ముఖ్యమో, హిందీ ఎంత ముఖ్యమో, సాంఘిక శాస్త్రం కూడా అంతే ముఖ్యం. ఇట్లాంటి ఒక ప్రాధాన్యత, ఆర్ట్స్ కు ప్రాధాన్యత పెరిగినట్లయితే నేను అనుకోవడము కళలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అది మొదటి. రెండవది, కళ అంటే ఇప్పుడు ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించింది, అంటే భాషకు సంబంధించిన విషయం. మాతృభాషను నిర్లక్ష్యం చేసి తెలుగు సాహిత్యం అభివృద్ధి చెందాలనుకోవడం పారాడాక్స్, అది జరగని పని. కాబట్టి ఒక 10వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం, మాతృభాషకి ఇచ్చిన సబ్జెక్ట్ అనేది అది ఏదో 20 మార్కులతోనో 15 మార్కులతోనూ సరిపోయే సబ్జెక్ట్ కాకుండా ఒక ఆంగ్లానికి, ఒక లెక్కలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో తెలుగు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం. తర్వాత కరికులం లోపల చదువుతో పాటు మీకు ఆటలకు ఒక గంట సమయం ఎట్లయితే ఉంటుందో, కళలకు కూడా విభిన్న రకమైనటువంటి కళలు, అది నాటకం కావచ్చు, కథ కావచ్చు, నవల, ఏదైనా దానికి కొంత సమయాన్ని కరికులం లోపల ఒక భాగంగా చేసి, తర్వాత దాంట్లో సృజన ఆసక్తి ఉన్న వాళ్ళను అంతో ఇంతో ప్రోత్సహించే ఒక రకమైన విద్యా వ్యవస్థను మనం గనక, ఒక స్టాండర్డైజ్ చేయగలిగినటువంటి విద్యా వ్యవస్థను గనక రూపొందించుకున్నట్టయితే నేను అనుకోవడము, అది మనమంతా మన తరమంతా అంతో ఇంతో అభిరుచి వచ్చిందంటే మనం అట్లా ట్రైన్ అయినాం చిన్నప్పుడు. అది ఆ స్థాయిలో ఉండాలి తప్ప కేవలము ఇంగ్లీషు, లెక్కలు వీటిలో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడమే ప్రతిభకు నిదర్శనము. మిగతావన్నీ కూడా మనం డైవర్ట్ చేస్తాయి. ముఖ్యంగా నెగిటివ్ ధోరణి, అంటే మనిషి ఒక కళ వైపు పెడుతున్నాడంటే అదొక డిస్ట్రాక్షన్ అనేటువంటి ఒక రకమైన అభిప్రాయం ఇప్పుడు సమాజంలో మెల్లగా అల్లుకుంటుంది. ఇది ప్రమాదకరమైంది. ఆ రకమైనటువంటి ప్రమాదం నుంచి మనం కాపాడుకోవడం ఇదేమో వ్యవస్థాపరంగా జరగాల్సింది అనుకుంటున్నాను నేను. తర్వాత వ్యక్తి స్థాయిలో ప్రతి వ్యక్తి, అంటే ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉపన్యాసకుడు కూడా తనకు ఒక ధర్మం ఉందని, అంటే ఈ కళాధర్మాన్ని లేదా ఈ కళా వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని. ముఖ్యంగా భాషా పండితులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, భాషా పండితులు కూడా భాష మీద అట్లాంటి ఆసక్తి, సృజన ఉన్న వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళు మేము చేయగలిగిన గొప్ప పని అని వాళ్ళు భావించి కనుక కొంత చేసినట్టయితే ఇటు వ్యవస్థాపరంగా జరగాలి, ఇటు వ్యక్తిగతంగా జరిగితే నేను అనుకోవడం పాఠశాల స్థాయి నుంచే సృజనకారులు తయారై ఇప్పుడు మనం ఎట్లయితే ప్రోత్సాహాన్ని పొందామో వాళ్ళు పొందినట్టయితే నేను అనుకోవడం నిరంతరంగా మనకు సృజనకారులు ఎప్పటికప్పుడు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే వ్యక్తిగత స్థాయిలో, సంస్థాగత స్థాయిలో, వ్యవస్థాగత స్థాయిలో జరగాల్సిన మార్పుల గురించి చెప్పారు. థ్యాంక్ యూ అండి, మీరు మీ సమయం తీసుకొని ఇంతసేపు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు చెప్పారు. ఇప్పుడు వీలవుతే మీరు ఒక మంచి కవితని ఏమైనా వినిపించగలరా? మీకు అందుబాటులో ఉందా? ఒక కవితను నేను వినిపిస్తాను. అది నేను తాజా కవితనే వినిపిస్తాను. అది ఒక చిన్న కవితను వినిపిస్తాను. పెద్ద కవితకు వినిపిస్తాను. అంటే మనము ఎక్కడైనప్పటికీ కూడా మనం ఒక ప్రాంతం అని కాదు, ఏ ప్రాంతం అని కాదు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనము జీవితం అదే అనే అర్థంలో వచ్చేటట్టుగా నేను క్రితం సంవత్సరం రాసినటువంటి ఒక చిన్న కవితను మీకు
ఇప్పుడు వినిపిస్తాను. దీని పేరు ఎక్కడైనా అనే శీర్షికతోని దీన్ని రాశాను. దేశం దాటి మరో దేశంలో వాలిన అక్కడ అదే నేల అదే ఆకాశము, నేల ఎగిరి పైకి పోలేదు, ఆకాశం దిగి కిందికి రాలేదు. దేశం దాటి మరో దేశంలో వాలిన అక్కడ అవే చెట్లు అవే నదులు, చెట్ల వేళ్లు ఊర్ధ్వంగా వెళ్ళడం లేదు, నదుల కాళ్ళు ఎగువకెక్కడం లేదు. దేశం దాటి మరో దేశంలో వాలిన అక్కడ అదే గాలి అదే నిప్పు, గాలి ఘనీభవించడం లేదు, నిప్పు మంచు ముద్ద కావడం లేదు. దేశం దాటి మరో దేశంలో వాలిన అక్కడ అవే పొలాలు అవే ఇళ్ళు, పొలాల్ని కంప్యూటర్లు దున్నడం లేదు, ఇళ్లను ఉపగ్రహాలు కట్టడం లేదు. దేశం దాటి మరో దేశంలో వాలిన అక్కడ అదే మనుషులు అవే పక్షులు, మనుషులు గాలిలో నడవడం లేదు, పక్షులు రెక్కల్ని వదులుకోవడం లేదు. దేశం దాటి మరో దేశంలో వాలిన అక్కడ అదే ప్రాణం అదే మరణం, ప్రాణానికి శాశ్వతత్వం లేదు, మరణానికి ఏది అతీతం కాదు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి కార్యక్రమం ఇచ్చారు, చాలా మంచి. అట్లాగే మీరు ఇంత సమయాన్ని వెచ్చించి టోరీ శ్రోతల కోసం అక్షరాల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. కవిత్వానికి సంబంధించి కళాశుద్ధికి సంబంధించి అనేక అంశాలని మీరు వ్యక్తం చేశారు, మీ అభిప్రాయాలు ప్రకటించారు, నిర్మోహమాటంగా సూటిగా స్పష్టంగా సరళంగా ప్రకటించారు. థ్యాంక్ యూ అండి. మా ఆహ్వానాన్ని అందుకొని అక్షరాల కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు, మీతో చేసిన ఈ కరచాలను మాకు మొట్టమొదటి సెగ్మెంట్ గా చేసినటువంటి కరచాలం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నన్ను నన్ను ఇంత వైవిధ్యపూరితమైన ప్రశ్నలు అడిగిన మీకు, ప్రసారం చేసినటువంటి తోరీ రేడియోకు విన్న తోరీ శ్రోతలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అనంటారు. నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇవాళ అక్షరాల కార్యక్రమానికి ఇక మనం ముగింపు పలికే సమయం వచ్చింది. అందరి దగ్గర సెలవు తీసుకోబోతున్నాను. నేను వారాలను ఇవాళ కార్యక్రమంలో మీరు ఇందాక దర్భేశ్వరం శ్రీనివాసరావు గారితో కరచాలనం కార్యక్రమంలో ముఖాముఖి కార్యక్రమాన్ని మనం విన్నాం. అంతకుముందు ఒక 5 కవితలు నేను వినిపించాను. ఇట్లా మనం మళ్ళీ వారం మరొక కవితో ముఖాముఖి కరచాలనం చేసుకుంటూ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రోతలందరికీ, తోటి నిర్వాహకులకి అందరికీ సెలవు. అక్షరాల తరఫున, నా తరఫున సెలవండి. నమస్తే. నేను వారాలను. బాయ్ బాయ్ అండి.